శ్రీమాత్ర నమః. రేపు శివరాత్రికి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు అభిషేకం చేయించుకోవచ్చా, అర్చన చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు అర్చన, అభిషేకం రెండూ చేయించుకోకూడదు. మీకు సూతకం అయిపోయిన తర్వాత చేయించుకోండి. కానీ దేవాలయానికి వెళ్ళొచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అలాగని డబ్బులు పంపిస్తుంటే లిమిట్ క్రాస్ అయిపోయింది, లిమిట్ రీచ్ అయిపోయింది అని చెప్పి వస్తుంది అని అంటున్నారు. రోజుకి 75 ట్రాన్సాక్షన్స్ మాత్రమే అక్కడికి వెళ్తాయట. ఏదైనా అకౌంట్ యాక్సెప్ట్ చేస్తుందట. అది 75 మంది కంటే ఎక్కువ పంపిస్తే అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు తర్వాత రోజు పంపించండి. లేదు అంటే ఒకేసారి 2-3 పంపించారని అనుకోండి, అప్పుడు కూడా ఫెయిల్డ్ అని వస్తుందట. ఒక గంట ఆగి పంపించండి. మీకు ఒకవేళ పంపించడానికి అవకాశం కుదరటం లేదు, ఫెయిల్డ్ అని వస్తోంది, మహాశివరాత్రి దగ్గర పడుతోంది అని అనుకున్నట్లయితే మీరు ముందు గోత్రనామాలు పంపించండి ఆ వాట్సాప్ నంబర్కి. వాళ్ళు అర్చన చేస్తారు. ఆ తర్వాత మీరు డబ్బులు పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఈ వాట్సాప్ కి నెంబర్ కి పంపిస్తే డబ్బులు ఫెయిల్ అని వస్తుంటే కనుక అక్కడ స్టేట్ బ్యాంక్ నెంబర్ ఉంది కదా, దానికైనా పంపించవచ్చు. స్టేట్ బ్యాంక్ నెంబర్ కి పంపించినట్లయితే ఈ వాట్సాప్ లోకేమో మీ గోత్రనామాలు అవి మేము ఫలానా నెంబర్ కి పంపించామని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అక్కడ పూజ జరగడం మనకి ముఖ్యం కాబట్టి ముందు మీరు గోత్రనామాలు పంపించేయండి, తర్వాత డబ్బులు పంపించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు హారతి పళ్ళెంలో డబ్బులు వేస్తే అది అష్టమహాపాతకాలు చుట్టుకుంటాయి కదండి, పళ్ళెంలో డబ్బులు వేయకూడదు కదా అని చెప్పి అడుగుతున్నారు. అష్టమహాపాతకాలు చుట్టుకోవటం పక్కన పెడితే వేయడం వల్ల ఎంత పుణ్యము అంటే, మీరు దక్షిణ వేస్తారు, ఆ దక్షిణ తీసుకువెళ్తారు, వెళ్ళి తన కుటుంబాన్ని తన శరీరాన్ని పోషించుకుంటాడు. అప్పుడు ఆ వేద బ్రాహ్మణుడు వేదాన్ని వల్లె వేస్తాడు. ఆ వేదాన్ని వల్లి వేయటం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం జరగడం కోసం నువ్వు కూడా ఇండైరెక్ట్ గా ఒక కారణం అయ్యావు కదా. అంటే మనం పళ్ళెల్లో డబ్బులు వేయటం వల్ల మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా అనేది మీరు నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు హుండీలో వేస్తే వేసుకోండి, అదేమి ఎవరు వద్దనరు. కానీ పళ్ళెల్లో వేస్తే మాత్రం అష్టమహాపాతకాలు చుట్టుకుంటాయి అనేది మాత్రం చాలా తప్పు, చాలా తప్పుడు మాట మాట్లాడుతున్నారు ఎవరో గాని. అలానే మన ఇంటికి ఎవరైనా వస్తే మనం బొట్టు పెట్టి పంపిస్తాం కదా ముత్తైదువులు వస్తే, మరి వాళ్ళు కూడా తిరిగి పెడుతున్నారు, అలా పెట్టించుకోవచ్చా అని అడుగుతున్నారు. పెడితే తప్పేం లేదు, పెట్టించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు పెట్టకపోయినా మనం మాత్రం మన ఇంటికి ముత్తైదు వస్తే బొట్టు పెట్టి పంపిస్తే అది శుభం అనమాట. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెడితే ఆ సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.